ఆరాధనకు యోగ్యుడవు నీవే ప్రభా. నువ్వు తప్పక నా తండ్రి ఈ లోకములో ఏ దేవుడు లేడని మేము ప్రకటించడానికి సహాయం వచ్చింది అయ్యా. ఈ లోకములో మనుష్యుడు ఆరాధిస్తున్నాడంటే స్తుతిస్తున్నాడంటే ఇది నువ్వే ఉండాలని మేము మొరపెడుచున్నాం నా తండ్రి. అయా ప్రతి మానవుడు జ్ఞానము కలిగి నా తండ్రి ఈ లోకంలో జీవించేలాగా సహాయించు అయా. ఈ లోకంలో నా తండ్రి అయా నిన్ను తప్పక దేనికి నమస్కరించకూడదు, దేన్ని ఆరాధించకూడదు, దేన్ని పూజించకూడదని నేను మాట్లాడుతుండగా నీ మాటను మేము నా తండ్రి అయా ఆజ్ఞను మీరకుండా పాటించేలాగా సహాయించండి. ఆజ్ఞను అత్తుకరించి వాడు పాపి అంటున్నావు నా తండ్రి అయా. అవును ప్రభా నా తండ్రి అలాంటి లేకుండా ప్రభా నిన్ను మాటను పట్టుకొని మేము నడుచుకులాగా సహాయించండి. ఈ వాక్య నీతిని కలిగి నా తండ్రి జీవించేలాగా సహాయించండి ప్రభా. ఈ లోకంలో ఉన్నంత వరకు నా తండ్రి నీవే నా జీవం గల దేవుడు, నీవే నా నిజమైన దేవుడు, నువ్వు తప్పక ఈ లోకంలో ఏ దేవుడని ప్రతి మానవుడు తెలుసుకునేలాగా సహాయం ఇచ్చేయమని ఈ ఆరాధన నా తండ్రి నీవే ఉండి నడిపించినందుకు వందనాలు అయ్యా. నా తండ్రి అయా యొక్క మా స్తుతులు అయా మా ఆరాధన నా తండ్రి నీకే నాకు నా తండ్రి ఆరాధనకు మహిమగా వాడుకొని నీ పాదం దగ్గర చేర్చుకొని తిరిగి నా తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని గణపరిచి
అవి మమ్మల్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకునేలాగా సహాయం చేయండి యేసయ్య. నా తండ్రి ఈ లోకంలో ప్రభా నా తండ్రి అయ్యా మేము గనులం కాదు, మేము నా తండ్రి బలులం కాదు, నా తండ్రి శక్తులం కాదని నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి తెలుసుకునేలాగా సహాయం చేయండి. నా శక్తి, నా బలము, నా తండ్రి ఘనము, నా యొక్క ఆరాధన, నా తండ్రి ఏగుడు, నా తండ్రి నా జీవం గల దేవుడు అని తెలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి మా ప్రాణం ఉన్నంత వరకు నా తండ్రి నీవే జీవాధిపతివి, నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభా. మా ప్రాణం ఉన్నంత వరకు ఎప్పుడు కూడా నా తండ్రి మేము మయంపరచుకోడకు, మేము గణపరచుడకు నా తండ్రి అయ్యా నా తండ్రి మమ్మల్ని మేము నా తండ్రి పూజించకుడు నా తండ్రి అర్హత లేకుండా నా తండ్రి సహాయం చేయమని, మా ప్రాణం ఉన్నంత వరకు నీవే యోగ్యుడవు, నీవే పూజ్యుడవు, నీవే నా తండ్రి గనుడు అని నా తండ్రి మేము ప్రకటించడానికి సహాయం చేయమని, మా ప్రాణం ఉన్నంత వరకు నా తండ్రిని జ్ఞాపరచుటకు నిశుద్ధించడం వాడుకోమని, ఈ మందిరంలో నా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఈరోజు జరుగుతున్న ఆరాధన ప్రతి ఆరాధనలో నీవే ఉండి నడిపించి నీ నామను మాత్రం అయిపోచుకొని నా తండ్రి అల్పులను బలహీనులు నా తండ్రి జ్ఞానం లేని వారిని నా తండ్రి మా శక్తి మా జ్ఞానం ఎందుకు పనికిరాని చేసాయా, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నా తండ్రి మాకును వారికి నా తండ్రి మేలుకరంగా దీవెనకరంగా మార్చమని, నీ నామను మాత్రం అయిపోచుకోమని యేసు క్రీస్తు నామం చేత అడుగుతున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు.